అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వెడ్డింగ్ శారీ కలెక్షన్ని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. నా ప్రతి శారీకి ఒక్కో ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఇది మా అమ్మ వాళ్ళు కొన్ని తీశారు, మా అత్త వాళ్ళు అయితే కొన్ని తీశారు నా శారీస్ ఇవి. ఇప్పుడు నేను మా అమ్మ వాళ్ళు తీసిన నా వెడ్డింగ్ శారీ చూపిస్తున్నాను. ఇది 13,000, చాలా ఇష్టపడి అయితే కొనుక్కున్నాను. కానీ ఇది నన్ను అయితే పెళ్ళిలో కట్టుకోనివ్వలేదు పెళ్లిపీటల దగ్గర. ఎందుకంటే వాళ్ళు వైట్ చీర కట్టాలంట ఇక్కడ వాళ్ళు, అందుకనేసి నాకు ఆ చీర వాళ్ళు పెట్టిందే నేను కట్టుకోమన్నారు. ఏంటంటే ఇలా పెళ్లిపీటల పైన వైట్ శారీ అలాంటిది ఏమి ఉండదు, అందుకనేసి నేను ఆ ప్లాన్తో అయితే కొనుక్కున్నాను. కానీ ఇక్కడ మాత్రం ఫుల్ రివర్స్ అయిపోయింది అనమాట. సో వాళ్ళు అయితే వైట్ శారీ కొన్నారు పెళ్లి కొడుకు వాళ్ళు, నేను అదే కట్టేసుకున్నాను. ఇంకా చూడండి, చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. సో ఇదే నా పెళ్లి చీర, పెళ్లిపీటల పైన అయితే కట్టుకున్నాను. తలంబరాల చీర అని కూడా దీన్నే అంటాము. సో ఇది మా అత్తయ్య వాళ్ళు అయితే తీసారు నాకు అనమాట. చీర ఇలా వచ్చింది కట్టుకునేటప్పుడు. నేనే కాదు, ఇక్కడ ఎవరి పెళ్ళిళ్ళైనా ఇలా వైట్ శారీయే కట్టుకుంటారంట. కానీ నాకైతే షాపింగ్ అంతా వైజాగ్లోనే జరిగింది. నాతో పాటు మా బాప కూడా వచ్చింది. ఆమెకి కొంచెం సెలెక్షన్ అది చాలా బాగుంటుంది, అందుకని నా షాపింగ్ మొదలవగానే ఫస్ట్ సెలెక్ట్ చేసిన చీర ఇది నాకు చాలా నచ్చింది. నేను ఫస్ట్ అయితే ఇదే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ పిస్తా గ్రీన్ అనమాట, చాలా బాగుంటుంది. నాకు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. శారీ లైట్ వెయిట్గా ఇంకా లైట్ కలర్ చాలా బాగుంటుంది. కట్టుకుంటే వింటేజ్ లుక్ అయితే ఇస్తుంది. నాకైతే బాగా ఇష్టము ఈ శారీ. ఇది ఎప్పుడు నా ఫేవరెట్ శారీలో ఒకటి అయి ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్న శారీ నేను రిసెప్షన్ కోసం అయితే తీసుకున్నాను. కాకపోతే నేను పెళ్లి చీర తీసుకున్నాను కదా, అది వాళ్ళు వద్దన్నారు కదా, అందుకనేసి ఆ శారీ నేను రిసెప్షన్లో అయితే కట్టేసుకున్నాను. ఇది అలా ఉంచేసాను. ఇంకా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా రేర్ కదా, బాగుంటుంది కడితే, అందుకనేసి నేను తీసుకున్నాను. ఈ శారీ చాలా పెద్ద అంచు అనమాట, కింద బార్డర్ వచ్చేపాటికి. నెక్స్ట్ వచ్చిన శారీ కూడా ఇది వింటేజ్ లుక్ని అయితే ఇస్తుంది. చాలా లైట్ వెయిట్ అనమాట, పట్టు శారీ. మొత్తం ఓవరాల్ శారీ మొత్తం ఒకటే కలరు, బ్లౌజ్తో సహా మొత్తం స్కై బ్లూ. చూపిస్తున్న శారీ గ్రీన్ అండ్ పింక్ అనమాట. బ్లౌజ్ వచ్చేపాటికి పింక్, బార్డర్ పెద్ద వస్తాయి, పైన కింద ఈక్వల్గా అయితే వస్తుంది. గ్రీన్ కూడా బాగుంటుంది కదా ఈ గ్రీన్, అందుకనేసి ఇది తీసుకున్నాను. ఇవన్నీ మా అమ్మ తీసిన. ఇప్పుడు చూపిస్తున్న శారీ అయితే నాది ఎంగేజ్మెంట్ అనమాట. ఇది మా అమ్మ తీసిన శారీ. సో నాకు టైం లేదని అప్పుడు ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాను. కానీ చాలా బాగుంది, చూడడానికి సింపుల్గా ఉన్న ఫొటోస్లో అయ్యి చాలా బాగుంది. నా శ్రీమంతానికి మా అమ్మ తీసిన శారీ ఇది. ఈ శారీ నాకు 17 ఇయర్స్ అనుకుంటా అప్పుడైతే తీసుకున్నాను. అప్పుడైతే మా నాన్న ఉన్నారు, నాన్న ఎలా ఉందంటే బాగుందని అన్నారు అప్పట్లోనే. ఈ శారీ నేను సేవ్ చేసుకున్న మనీతో అయితే తీసుకున్నాను. అందుకే ఈ శారీ అంటే నాకు ఎప్పుడు స్పెషలే, దీన్ని ఎప్పుడు దాచుకుంటాను. దీన్ని చూసినప్పుడల్లా నా ఓల్డ్ డేస్ అయితే గుర్తొస్తాయి. ఇప్పుడు మా అత్త వాళ్ళు తీసిన శారీస్ అయితే చూపిస్తాను. ఇది శ్రీమంతానికి మా అత్త వాళ్ళు అయితే తీశారు ఈ శారీ. ఇది నా సెలెక్షనే. అప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను. నా షాపింగ్ ఇక్కడ విజయవాడలో అయితే జరిగింది. నెక్స్ట్ చూపిస్తున్న శారీ నా ఎంగేజ్మెంట్కి మా అత్తయ్య వాళ్ళు అయితే తీసిన శారీ ఇది. చూడండి, అప్పుడు ట్రెండింగ్ అనమాట ఈ శారీ, ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది. సో నాకు కూడా అయితే తీసారు అప్పుడు. ఇది చూడండి, పట్టు అనమాట, చాలా బరువుగా కూడా ఉంది. కట్టుకుంటే మాత్రం భలే ఉంటుంది లుక్. నెక్స్ట్ చూపిస్తున్న శారీ ఇది నా పెళ్లిపీటల మీదకి అయితే మా అత్తయ్య వాళ్ళు అయితే తీశారు. ఈ శారీతో కూడా నేను పెళ్లిపీటల దగ్గర కూర్చున్నాను. ఇది వాళ్ళు తీసిన పట్టు శారీ, చాలా బరువుగా ఉంటుంది, లుక్ అది బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఓల్డ్ కదా, ఒక్కో శారీకి ఒక్కో ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. నా శారీస్ని మీరు కూడా చూసేయండి.
నా శారీ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది? ఇంకా వెనక వైపు కనిపిస్తున్న శారీస్ అన్నీ సింపుల్ అండ్ క్యాజువల్ శారీస్, ఇంకా న్యాచురల్ అయితే కొన్ని ఉన్నాయి. మీకు ఎలా అనిపించింది నా శారీ కలెక్షన్? నచ్చిన వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్ బాయ్.